అనగనగా ఒక అందమైన ఊరు ఉండేది. అందులో పచ్చని పొలాలతో పాటు మన బద్ధకస్తుడైన రాము కూడా ఉండేవాడు. రాము నిజానికి మంచివాడే, కానీ బద్ధకం ఎక్కువ. అందుకే ఎప్పుడు ఇంట్లో పడుకుంటూ ఖాళీగా ఉండేవాడు. రోజు రాము వాళ్ళ అమ్మ అరిచేదాకా రాము లేచేవాడే కాదు. ఒరే రాము, లేరా నన్నా? స్కూల్ బస్సొచ్చే టైమైంది. ఇంకా పడుకుంటే ఎలా? ఇంకో 5 నిమిషాలమ్మా, ప్లీజ్. ఇది అంతా గమనించిన వాళ్ళ నానమ్మ రాముని ఎలాగైనా మార్చాలని ఆ రోజు సాయంత్రం రాముతో ఇలా చెప్పింది. ఒరే రాము, అలా బద్ధకంగా ఉంటే ఎలా? నీకొకటి తెలుసా? మన తోటలో ఒక మాయ ఆవు ఉందని నీకు తెలుసా? మాయా ఆవా? నిజమా నాన్నమ్మా? అది ఏం చేస్తుంది? అది ఎవరికైతే కనిపిస్తుంది వాళ్ళు చాలా లక్కీ. ఎందుకంటే అది మనం కోరిన వరాలు ఇస్తుంది. ఇది విన్న రాము వెంటనే ఆ మాయ ఆవును వెతకడం కోసం వెళ్ళాడు. అయితే దారిలో తనకి ఒక ముసలివాడు కనిపిస్తాడు. అబ్బా! ఈ వయసులో ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నాను. ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను. మాయా ఆవుని వెతకాలి, కాని తాతయ్య చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, ముందు సహాయం చేద్దాం. చాలా మంచివాడివి నాన్నా. నువ్వు చల్లగా ఉండాలి. ముసలివాడికి సాయం చేసి వస్తుండగా ఒక ఎండిపోయిన మొక్క కనిపిస్తుంది. దానికి వాటర్ పోసి ఇంటికొచ్చి అమ్మతో నానమ్మ చెప్పిన మాయావు గురించి అడుగుతూ సాయం చేస్తాడు. ఆ తర్వాత తన హోంవర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆ మాయావు కోసం వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ అలసిపోయి ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చి నానమ్మతో ఇలా అంటాడు. నాన్నమ్మా, నేను రోజంతా వెతికాను, కాని మాయా ఆవు నాకెక్కడా కనిపించలేదు. అవునా? మరి ఆ తాతయ్యకి హెల్ప్ చేసిందెవరు? ఆ మొక్కకి నీళ్లు పోసిందెవరు? నీ హోంవర్క్ కూడా ముందే పూర్తి చేశావుగా. అవి నేనే చేశాను నాన్నమ్మా, కాని మాయా ఆవెక్కడా? ఇదిగో ఈ అద్దంలో చూడు. ఎప్పుడైతే నువ్వు బద్ధకం వదిలి పనిచేశావో అప్పుడే నీలో ఉన్న నిజమైన మాయా ఆవు అంటే నీ శక్తి బయటకొచ్చింది. కష్టమే నిజమైన మహిమ. అర్థమైంది నాన్నమ్మ. ఇక నుండి నేను ఎప్పుడూ బద్ధకించను. నా పనులు నేనే చేసుకుంటా. ఇంకా అప్పటినుంచి రాము బద్ధకం వదిలి అందరికీ సాయం చేస్తూ హ్యాపీగా ఉంటాడు.